సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కు ఓటమి రుచి చూపిస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి. ఇప్పటికే ఓసారి కామారెడ్డిలో ఓటమిని చూపించామని, మరో 60 రోజుల్లో మరోసారి ఓటమిని చూపిస్తామన్నారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ 2 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో విజయ సంకల్ప యాత్రలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. గతము వేరు, ప్రస్తుతము గల్లీ రాజకీయం వేరము, ఢిల్లీ రాజకీయం వేరు. సరే, గల్లీలో ఎలాగోలాగా గడ్డకు పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో కూడా పడతామని అనుకుంటున్నారు, కానీ బొక్కబోర్లో పడడం తప్ప ఏం లాభం లేని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అంతా మిగతా వాళ్ళకు వదిలేసి ఈ 2 పార్లమెంటు మీద మీరు దృష్టి పెట్టండి. ఒక్కసారి ఈ 2 పార్లమెంట్లు బీజేపీ గెలుస్తున్నది, చేవెళ్ళ, మహబూబ్ నగర్ 2 బీజేపీ గెలుస్తున్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నది ఏంటంటే, ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారు. ఆ సరైన నిర్ణయం అనుకుని గతంలో ఒకసారి పొరపాటు చేశారు, తిరిగి అదే పునరావృతం అవుతుందనేది నేను చెప్తున్నాను. కాబట్టి చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులెత్తి మొక్కి చెప్పడం ఏంటంటే, మోడీ గారి వల్ల దేశ చరిత్ర ఎంత అగ్రగామిగా ఉంది, ప్రపంచంలోనే ఎంత ఉన్నత స్థాయిలో ఉంది, విశ్వగురుగా మారినటువంటి ఈ భారతదేశాన్ని నడిపే వ్యక్తి నరేంద్ర మోడీ గారే అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ బీజేపీకి ఓటేసి, పువ్వు గుర్తుకు ఓటేసి ఘన విజయం ఇస్తారనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా విజయం పొందుతాం, ఇది ప్రజల ఆశీర్వాదం. కాబట్టి ఆ శ్రీరాముడి ఆదేశాన్ని, నరేంద్ర మోడీ గారి సందేశాన్ని, ప్రజల ఆశీర్వాదాన్ని తో పాటు విజయం లబ్ధి పొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటూ, చేవెళ్ళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ దిక్కే చూస్తున్నారనేది ఇది నిజం. గతము వేరు, ప్రస్తుతము గల్లీ రాజకీయం వేరము, ఢిల్లీ రాజకీయం వేరు. సరే, గల్లీలో ఎలాగోలాగా గడ్డకు పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో కూడా పడతామని అనుకుంటున్నారు, కానీ బొక్కబోర్లో పడడం తప్ప ఏం లాభం లేని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అంతా మిగతా వాళ్ళకు వదిలేసి ఈ 2 పార్లమెంటు మీద మీరు దృష్టి పెట్టండి. ఒక్కసారి ఈ 2 పార్లమెంట్లు బీజేపీ గెలుస్తున్నది, చేవెళ్ళ, మహబూబ్ నగర్ 2 బీజేపీ గెలుస్తున్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నది ఏంటంటే, ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారు. ఆ సరైన నిర్ణయం అనుకుని గతంలో ఒకసారి పొరపాటు చేశారు, తిరిగి అదే పునరావృతం అవుతుందనేది నేను చెప్తున్నాను. కాబట్టి చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులెత్తి మొక్కి చెప్పడం ఏంటంటే, మోడీ గారి వల్ల దేశ చరిత్ర ఎంత అగ్రగామిగా ఉంది,